రేపు తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. రేపు ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ జరగనుంది. అనంతరం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. ఏపీలో అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఈసీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఏపీలో మొత్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ప్రచార ఘట్టంలో ముగియడంతో పార్టీల ప్రచార రథాలకు బ్రేకులు పడ్డాయి. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో, ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. 2014 నుండి 2019తో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందా, తగ్గుతుందా? పెరిగితే లాభించేదెవరికి, తగ్గితే నష్టపోయేదెవరు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కు సిద్ధమవుతున్న క్రమంలో ఓటరు చైతన్యంపై చర్చ సాగుతోంది. ఏపీలో గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గత 3 విడతల పోలింగ్లో అనుకున్నంత స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు చేపట్టినా నగరాల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కావడం లేదు. గత గణాంకాలు చూస్తే 1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 55 నుండి 68% ఓటింగ్ నమోదవుతూ వస్తుంది. ఏపీలో ఈసారి పోలింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉందని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. నూట 75 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతుండగా ఎన్నికల సంఘం ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా విస్తృత ఏర్పాట్లు చేసింది. గత ఎన్నికల్లో చూస్తే ప్రతిసారి ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. గడిచిన 20 ఏళ్లుగా ఉమ్మడి ఏపీ విభజన తర్వాత కూడా అదే పందా కొనసాగింది. 2019 ఎన్నికల్లో 79.64% పోలింగ్ జరిగితే ఈసారి 80% దాటి ఓటింగ్ జరగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2004 ఉమ్మడి ఏపీలో 69.96% పోలింగ్ నమోదైతే 2009లో 72.72 పోలింగ్ శాతం నమోదైంది. విభజన తర్వాత 2014లో 78.41%, 2019లో 79.64% ఓటింగ్ నమోదైంది. ఈసారి కూడా ఆ స్థాయి దాటి ఓటింగ్ శాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. అటు తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా నగరవాసులు ఓటింగ్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు. గత లోక్సభ ఎన్నికలతో పరిశీలిస్తే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కజ్గిరిలో 55% మించి ఓటింగ్ నమోదు కావడం లేదు. రాజధాని పరిధిలో 1991లోనే అత్యధికంగా 77% ఓటింగ్ నమోదైంది. హైదరాబాద్లో 1984లో 76.8%, 1989లో 71.3%, 1998లో 73.2% ఓటింగ్ నమోదైంది. ఇక సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని 2004లో అత్యధికంగా 59.9% పోలింగ్ శాతం నమోదైంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేలా ఎన్నికల అధికారులు అవగాహన కల్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 71.34% నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 90.36% పోలింగ్ నమోదవగా అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో కేవలం 47.88% మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.
మరోవైపు ఈసారి ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా బరిలో నిలిచాయి. గ్రామాల్లో, పట్టణాల్లో యువత, మహిళలు ఎక్కువగా ఓటింగ్ వైపు ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల సంఘం సైతం ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేలా విస్తృత అవగాహన కల్పిస్తుంది. అటు అభ్యర్థులు సైతం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచిస్తున్నారు. దీనికి తోడు తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా ఎండ, వడగాలుల తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడింది. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు విశ్లేషకులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. ఇక రేపు తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలకైతే ఈసీ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. దీనికి సంబంధించి పోలింగ్ మాక్ 7 గంటల అనంతరం పోలింగ్ అయితే ప్రారంభమవుతుంది. మాక్ పోలింగ్ తర్వాత దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి, సమస్యాత్మక ప్రాంతాల్లో ఏ టైంకి పోలింగ్ అనేది ముగిసే అవకాశం ఉంది? యామిని, మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముఖ చిత్రం అయితే మారిపోతా ఉంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే రేపు ఉదయం 7 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించడానికి అయితే ఈసీ అయితే ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అసెంబ్లీ సీట్ల విషయానికి వచ్చేసరికి 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో మొత్తం 4,14,00,000 మంది ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు వచ్చేసి 2,30,00,000 మంది పురుషులు, అదే విధంగా మహిళలు 2.10%, 10 కోట్స్ మహిళలు, అదేవిధంగా థర్డ్ జెండర్స్ 3,421, సర్వీసెస్ ఓట్లు 68,185. మొత్తం 169 సెగ్మెంట్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు కూడా పోలింగ్ జరగబోతా ఉంది. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ యొక్క పోలింగ్ జరగబోతా ఉంది. పాలకొండ, కురసం, సాలూరు సాయంత్రం 5 గంటల వరకు జరగబోతా ఉంది. అదే సమయంలో క్యూ లైన్ లో ఉన్న వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు మాత్రం ఎన్నికల సంఘం అయితే మాత్రం అనుమతించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఎన్నికల కేంద్రాల్లో ఏదైతే పోలింగ్ కేంద్రాలు అయితే 46,389 ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సున్నితమైన బూతులుగా 12,459 సున్నితమైన బూత్లు, అదేవిధంగా సమస్యాత్మకమైనటువంటి సెగ్మెంట్లు 14%, అంటే 100%. మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకొరపాడు, ఒంగోలు, ఆలగడ్డ, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పొంగనూరు, పరమలేరు, పీలేరు, రాయచోటి, తంబనపల్లి పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా సమస్యాత్మక సెగ్మెంట్లుగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ సిబ్బంది వచ్చేసరికి 3,30,000 మంది ఈ యొక్క పోలింగ్ సిబ్బంది అయితే పాల్గొన్నారు. అదేవిధంగా పోలీసులు 1,14 లక్షల మంది పోలీసులు, అదేవిధంగా సెక్టార్ అధికారులు వచ్చేసి 10,000 మంది, మైక్రో అబ్జర్వర్లు వచ్చేసి 8,961 మంది ఈ యొక్క ఎలక్షన్ నిధుల్లో పాల్గొన్నారు. అదేవిధంగా మొత్తం లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు, అదేవిధంగా 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీలో ఉన్నారు. విశాఖ లోక్సభ అత్యధికంగా 33 మంది, అదేవిధంగా రాజమండ్రి అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తిరుపతి అసెంబ్లీకి అత్యధికంగా 46 మంది, అదేవిధంగా అత్యల్పంగా చోడవరం అసెంబ్లీకి 6 పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద 2019 ఎన్నికల్లో 79.84% పోలింగ్ నమోదైతే ఈసారి 83% జరిగేటటువంటి అవకాశం ఉందంటూ కూడా పూర్తిగా అంచనా వేసినటువంటి పరిస్థితి. మొత్తం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటిది ఏమి చేయకూడదంటూ కూడా ఆంక్షలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఈ ఎలక్షన్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా వేడైతే ఎలక్షన్ ఓటు వేయడానికి వెళ్ళడానికి మాత్రమే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. దానికి కావాల్సినటువంటి మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. మొత్తం అన్ని జిల్లా వ్యాప్తంగా మొత్తం పోలింగ్ అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే కృష్ణా జిల్లా వరకు చూసుకున్నట్లయితే జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 16,686 ఉండగా అసాంఘిక శక్తులు ఎవరు కూడా బయటకు రాకుండా ఉండాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సమస్యాత్మక గ్రామాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారంటూ కూడా ఇక్కడ పోలీసులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా
పోలింగ్ బూత్ల పరిసర ప్రాంతాల్లో కూడా 144 సిఆర్పిఎస్ అమల్లో కూడా అన్ని చోట్ల ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా కేసులన్నీ కూడా నమోదు ఏమైతే వాటన్నిటిపైన కూడా చర్యలు ఉంటాయంటూ కూడా ఈసీ చెప్పినటువంటి పరిస్థితి. ఇంకా రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం అంతా కూడా అటు పోలీస్ యంత్రాంగంతో పాటు ఇది ఎలక్షన్ యంత్రాంగం కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా ఈ ఎలక్షన్ విధుల్లో అయితే నిమగ్నం అయిపోతూ ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నానికే వారందరికీ కూడా తమ తమ స్థానాలు ఏ స్థానాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎక్కడ వారు డ్యూటీలో ఉండాలి అనే అంశాలపైన పూర్తిగా ఒక క్లారిటీ వచ్చి వారందరినీ కూడా అక్కడ డిస్పాచ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. వారితో పాటు సెక్యూరిటీ సిబ్బందితో పాటు అదేవిధంగా ఏదైతే ఈవీఎంలు ఉన్నాయో ఈవీఎంలు కూడా వారితో పాటు పంపించేటువంటి అవకాశం ఉంటుంది. రేపు ఏదైతే ఎలక్షన్ ముగిసిన తర్వాత కూడా ఆ ఈవీఎం తో పాటు ఇరు పార్టీలకు చెందిన అంటే ఇరు పార్టీలు కావచ్చు, ఇతర పార్టీలు ఉన్నట్లయితే కనుక ఇతర అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరి సమక్షంలో మాత్రమే స్ట్రాంగ్ వర్క్ కూడా ఈ యొక్క ఈవీఎం కూడా తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఎలక్షన్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా క్లియర్ కట్ గా కూడా ఎలక్షన్ కమిషన్ అయితే ఒక క్లియర్ రూట్ మ్యాప్ అయితే చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని చోట్ల కూడా అన్ని విషయాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ ముందంజలో ఉంది. ఎక్కడ కూడా అసాంఘిక సంఘటనలు జరగకుండా మాత్రం అటు ఈసీ కావచ్చు, అటు పోలీస్ యంత్రాంగం కావచ్చు, అంటే బయట నుంచి వచ్చినటువంటి బలగాలు కావచ్చు, అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ అయితే మాత్రం ప్రశాంతంగా జరిపించబోతా ఉన్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో రేపైతే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. ఎంతమంది సిబ్బంది ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంది? అదేవిధంగా ఎన్ని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే రేపు జరిగేటువంటి ఎన్నికలు చాలా కీలకంగా కూడా ఇరు పార్టీలు కూడా భావిస్తున్నాయి. అదే విధంగా కూడా ఏదైతే ఈ దీనికి సంబంధించి అధికారులు కూడా పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్ కి సంబంధించి ఓటర్లకి సంబంధించి ఓటింగ్ శాతాన్ని కూడా పెంచాలని ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఏపీలో కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు ఎన్నికలు రేపు పొద్దున్నే స్టార్ట్ అవుతాయి. మొత్తంగా ఫస్ట్ 7 గంటల నుంచి 6 గంటల వరకు ఈ పోలింగ్ ఉంటుంది. అయితే ఇంతకన్నా ముందు అంటే 6 గంటలకి మాక్ పోలింగ్ అనేది జరుగుతుంది. ఈ మాక్ పోలింగ్ ద్వారా ఏంటంటే అసలు ఈవీఎంలు కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేవా, పోలింగ్ కి సంబంధించి ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తున్నాయా లేదా అనే దాని మీద ఒక అవగాహన అయితే ఒక 1 అవర్ లోపు మొత్తం కూడా క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత వెంటనే కూడా 7 గంటలకి అంటే 7 గంటల నుంచి కూడా మామూలు పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం అవుతుంది. 7 గంటల నుంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మామూలు పరిస్థితుల్లో అయినట్టయితే 5 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. 5 గంటలతో క్లోజ్ అవుతుంది. కానీ ఎండ తీవ్రత దృష్ట్యా కూడా మరొక గంట పెంచడం అనేది జరిగింది. 6 గంటల వరకు ఈ ఎన్నికలకు సంబంధించి ఈ ప్రక్రియ అయితే ఓటింగ్ అనేది జరుగుతుంది. ప్రధానంగా కూడా కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు కానీ నక్సల్ ప్రభావిత ప్రాంతాలు, ఈ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం టైమ్స్ లో మాత్రం మార్పు ఉన్న పరిస్థితి అయితే ఉంది. అరకు, పాడేరు, రంపచోడవరం అంటే కొంచెం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం, అదే విధంగా కూడా రిమోట్ ఏజెన్సీ ప్రాంతం కాబట్టి 4 గంటల వరకే ఇక్కడ పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి కూడా ఈవీఎంలని తరలించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాలు అయినటువంటి పాలకొండ, కురుపం, తాలూరులో సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. అంటే ఏదైతే ఈవీఎంలని భద్రపరిచే కేంద్రాలకి సకాలంలో తీసుకురావడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఈ విధంగా కూడా టైం సెట్ చేయడం జరిగింది. ఏపీలో మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. వీటిలో సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలు 12,438గా కూడా గుర్తించడం జరిగింది. ఇక వెబ్ కాస్టింగ్ కి సంబంధించి అంటే వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ ఏదైతే ఉందో ఆ పోలింగ్ సరళిని తెలుసుకోవడానికి, పోలింగ్ లో ఎటువంటి అవకతవకలు అదే విధంగా కూడా ఇబ్బందులు లేకుండా చూడటానికి వెబ్ కాస్టింగ్ ని 34,650 కేంద్రాలు వెబ్ కాస్టింగ్ ని ఏర్పాటు చేశారు. అదే విధంగా సిబ్బంది పరంగా చూసుకున్నట్టయితే 106,148 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో వీళ్ళని ఉపయోగించుకుంటారు.
ఈ రోజు అంటే ఈ రోజు సాయంత్రానికల్లా పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పోలింగ్ కేంద్రాలకి ఈవీఎంలని ఏర్పాటు పంపించడం జరుగుతుంది. రేపు ఉదయం 6 గంటల లోపు ఈ మాక్ పోలింగ్ అనేది పూర్తవుతుంది. మొత్తం ఏపీ కనుక చూసుకున్నట్లయితే ఓటర్లు 4,14,18,00,000 మంది ఓటర్లు ఉన్నట్లుగా కూడా తెలిసింది. వీళ్ళందరూ కూడా రేపు ఈ తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా కూడా ఒక పక్కన ఓటింగ్ సరళం కనుక చూసుకున్నట్లయితే 2004, 2014, 2019తో పోలిస్తే ఈసారి ఈ ఓటింగ్ శాతం పెరిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. 2004లో 14కి సంబంధించి 69% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా కూడా ఇక 2019లో 79% నమోదైంది. తర్వాత ఈసారి పోలింగ్ ఏదైతే ఉందో మినిమం 80% పైబడి పోలింగ్ నమోదు కావాలి అని చెప్పి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దానికి తోడు ఏదైతే ఈ పార్టీలు ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీలు కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రజలు కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం బెంగళూరు నుంచి అదేవిధంగా హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఓటింగ్ ఉన్నటువంటి వాళ్ళు తరలి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీన్ని ఎన్కాష్ చేసుకునే పనులు అయితే మాత్రం ఈ ట్రావెల్స్ ఎన్కాష్ చేసుకునే పరిస్థితిలో పడింది. ఏసీకి సంబంధించి ట్రావెలింగ్ మాత్రం టికెట్ కి 3,000, అదేవిధంగా కూడా మామూలు టికెట్లకు కూడా 1,500 చొప్పున కూడా అదనంగా వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి తమ ఓటర్లను అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే గుర్తించారు. తమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు కనుక 25 మంది పైగా ఉంటే స్పెషల్ బస్ ని అక్కడి నుంచి బెంగళూరు నుంచి కానీ ఇటు హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడుంటే అక్కడి నుంచి కూడా వాళ్ళని తరలించేటువంటి పనిలో పడ్డారు. అదే 4-5 కనుక ఉన్నట్లయితే మాత్రం ఒక కారును అయితే అరేంజ్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ విధంగా ఎప్పటికప్పుడు కూడా ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం, ఎన్నికల్లో పెద్ద ఎత్తున కూడా ఓటింగ్ జరగాలనేటువంటి ఈ విధానాన్ని అవలంబిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్కన అధికారులు, ఎలక్షన్స్ అధికారులు, అదేవిధంగా కూడా సెలబ్రిటీలు కూడా ఓటు హక్కు ఉపయోగించుకోవాలి, మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలి అని చెప్పి అవుతున్న నేపథ్యంలో ప్రెజెంట్ అయితే మాత్రం రేపు జరిగేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో మాత్రం పెద్ద ఎత్తున 80% మించి ఓట్స్ పోలయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ.